సంచలనం రేకెత్తిస్తున్నటువంటి విషయం బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ చేసినటువంటి ఆ విషయం అంతా కూడా బీజేపీలోను ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే దీంట్లో కొన్ని క్వశ్చన్ మార్కులు. బీజేపీ అంతా కూడా బండి సంజయ్కి ఇండైరెక్ట్గా, బీజేపీ సోషల్ మీడియా అంతా కూడా బండి సంజయ్ కొడుక్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. కానీ ప్రజా సంఘాలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్టు చేయాలి అని కొంతమంది వాదిస్తున్నారు. మొత్తం మీద బీజేపీ శక్తులు బండి భగీరథ్కు సపోర్ట్ చేస్తే, బీజేపీ ఏతర శక్తులు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్తున్నారు. దీని మీద ఒకసారి మనం క్లారిటీ తీసుకుందాం. అయితే ఏదైనా ఒక విషయం తెలంగాణ రాష్ట్రంలో జరిగితే బీజేపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు, సోషల్ మీడియాలో ఫేస్ లేని చాలామంది మొత్తం మీద ఆ మహిళకు అన్యాయం జరిగింది అని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, లేదా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం చూస్తున్నాం. కానీ బండి భగీరథ్ విషయంలో ఒక బాధితురాలి తరపున నిలబడాల్సినటువంటి బీజేపీ సోషల్ మీడియా కావచ్చు, అట్లాగే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఎవ్వరు కూడా మెదపకపోవడంతో పాటు సోషల్ మీడియాలో కనీసం ఖండిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టలేదు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. పైగా కవర్ చేసుకునే ప్లాన్ చేస్తున్నారు. ఏంటి, హనీ ట్రాప్ అని ఒకవైపు చెప్తున్నారు. హనీ ట్రాప్ కదా, హనీ ట్రాప్ తప్పే కదా అని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ మనం రెండు విషయాలు చూసుకుందాం. మొత్తంగా చాలా డెప్త్గా ఈ విషయాన్ని మాట్లాడొద్దు అనుకున్నాం, కానీ చాలామంది దీని మీద స్పందించాలి అని చాలామంది చెప్తున్నారు. దీంట్లో బండి భగీరథ్కి సంబంధించి కేసు ఫైల్ చేశారు. దానికి సంబంధించి ఒక మహిళా ఆఫీసర్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించారు. ఈ కేసుకు సంబంధించి బీజేపీకి సంబంధించి చేసినటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా మాట్లాడాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కదా, పోలీసు వ్యవస్థ వాళ్ళ చేతిలోనే ఉంది కదా, మరి ఎందుకు మాట్లాడడం లేదు? ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడినా మనం చూసినాం. నివ్వెరే పోవాల్సి వచ్చింది. ఆయన మాటలు ఒక బాధ్యతాయుతంగా లేవు. బాధితులకు అండగా నిలిచే మాటలు లేవు. బాధితులకు భరోసానిచ్చేటువంటి మాటలు లేవు. ఒకటే క్యాస్ట్ కాబట్టి పెళ్లి చేసుకోండి, ఇట్లాంటి బీజేపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు మనకు గుర్తుకొస్తున్నాయి ఒక రాష్ట్ర మంత్రి స్థానంలో ఉండి. మరి ఇది కేవలం పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత మాటలైనా, లేదా రేవంత్ డైరెక్షన్లో జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నాయనేటువంటిది చర్చ కొనసాగుతుంది. మరి రేవంత్ రెడ్డి దీని మీద స్పందించలే, డీజీపీ స్పందించలేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పోతే అట్లాంటి బీజేపీని ఖచ్చితంగా అడ్డుకొని బీజేపీలో ఏం లోపాలు ఉన్నాయో, బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి దాన్ని అటాక్ చేయాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కే ఉంది. అయినా కూడా వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు, డైలమాలో ఉన్నారు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా బండి సంజయ్ కొడుకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నది. పైగా సిట్ విచారణ చేస్తున్నాం అన్నారు. సిట్ విచారణకు సంబంధించి హరీష్ రావు మాట్లాడిన మాటలు మనకు తెలుసు. ఆ సిట్ వేయడం వల్ల, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయడం వల్ల ఈ కేసును పక్కదారి పట్టించడం కోసమే సిట్ వేశారని. నిజంగా ఏదైనా ఒక కేసు చూస్తే రాత్రి జర్నలిస్టులకు సంబంధించి రాత్రి పట్టుకపోయి జైల్లో వేసిర్రు. ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ లేదు, అసలు చేయని తప్పుకు. కాబట్టి దీని మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసిర్రు. మొదట కొన్ని కేసులు నమోదు చేసిర్రు, ఆ తర్వాత మార్చి మళ్ళీ రెడ్ విత్ అంటే ఆయన టీమ్గా కొన్ని సెక్షన్లు పెట్టిర్రు. ఇంత వచ్చినా కూడా ఆయన దొరకడం లేదు. అంటే పోలీసు వ్యవస్థ ఎంత ఒకసారి చూడొచ్చు మనం, నిర్లక్ష్యం. ఎక్కడ ఉన్నాడు దొరకడం లేదంటే ఎక్కడ పోతాడు? అంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఒక న్యాయం, కేంద్ర మంత్రి కొడుకు కాకపోతే సామాన్య వ్యక్తి అయితే ఇప్పటికీ ఎన్కౌంటర్లో చంపేసేవాళ్ళు. అంటే ఒక కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి మద్దతు ఉంది కాబట్టి దొరకట్లేదని చెప్తా ఉన్నాడు. పోలీస్ ట్రాప్ చేయొచ్చు కదా, పోలీసులు లొకేషన్ వెరిఫికేషన్ చేయొచ్చు, ఎక్కడ ఉన్నాడో చూడొచ్చు. కానీ ఇవన్నీ చెప్పకుండా అబ్స్కాన్లో ఉన్నాడు అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి భగీరథ్ను ఖచ్చితంగా ఎంక్వైరీకి తీసుకురావాలని తన మేనమామకు నోటీసు కూడా పోలీసులు ఇచ్చారు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో
పోక్సో కేసు నమోదైంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద. తన మేనమామ సిహెచ్ వంశీకృష్ణకు పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. నేడు అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ముందు మేనమామ వంశీకృష్ణతో పాటు సాయి భగీరథ్ కూడా, బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ కూడా హాజరు కావాలి, లేదంటే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఆయనకు నోటీస్ ఇచ్చారు. అలా మేనమామకు, బండి సాయి భగీరథ్ మేనమామకు బండి సంజయ్ బావమరిదికి నోటీసులు ఇచ్చారు. మరి తీసుకుపోడా చూద్దాం. అయితే బాధితురాలు ఎవరైతే బాధితురాలు ఉందో ఆ బాధితురాలు తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పేట్ బషీర్బాగ్లోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొదట కొన్ని సెక్షన్లు బుక్ చేసిర్రు, బాధితురాలు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిర్రు. తర్వాత మార్పులు చేర్పులు ఏమైనా జరుగుతాయేమో, దీన్ని రాజకీయ కోణంలో బండి సంజయ్ ఏమన్నా కీలక మలుపు తిప్పుతాడేమోనని మొత్తం మీద పోలీసులు అయితే స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత కొన్ని సెక్షన్లు బుక్ చేసిర్రు. సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 కింద మార్పులు చేశారు. అంటే ఫస్ట్ పెట్టినటువంటి కేసులు కాకుండా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మొత్తం మీద సెక్షన్లు మార్పు చేసి కేసు నమోదు చేసి ఈ నెల 8వ తేదీన కేసు నమోదైంది. ఆ కేసు నమోదైనప్పుడు భారతీయ న్యాయ సంహిత చట్టం కింద బిఎన్ఎస్ సెక్షన్లు 74, 75 తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12 లైంగిక వేధింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాన్ని ఇప్పుడు సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 కింద దాన్ని మార్పు చేసిర్రు. ఎందుకు మార్పు చేసిర్రు అంటే రాజకీయాల ఒత్తిళ్లు జరుగుతున్నాయి, జనాలు రోడ్లు ఎక్కుతున్నారు, న్యాయం కావాలి, బాధితురాలకి న్యాయం కావాలని రోడ్డు ఎక్కుతున్నారు. కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఈ సెక్షన్లు మార్పు చేయాల్సి వచ్చింది. ఎక్కడ కూడా గొడవలు రోడ్డు మీద ఎక్కకుండా నిరసన తెలపకుండా ఉంటే ఆ సెక్షన్లే ఉంచి ఆయనను పక్కదారి పట్టించే కేసును నిర్వీర్యం చేసేవాళ్ళు. అయితే బండి సంజయ్ ఒక కీలక మాటలు మాట్లాడాడు. పెరడ్ గ్రౌండ్లో నరేంద్ర మోడీ వచ్చినటువంటి తరుణంలో బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలు ఇంకా ఈ కేసుకు బలాన్ని ఇచ్చే అవకాశం, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే అని మాట్లాడిండు. ఏం మాట్లాడిండో చూసి ఆ మాటల వెనుక ఏం దాగి ఉందో కూడా చూద్దాం ఒకసారి. నా కుటుంబానికి నిప్పు పెట్టారు, ఆ నిప్పుతోనే అవినీతి సామ్రాజ్యాన్ని కూలదోస్తా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకుకు సంబంధించినటువంటి విషయాన్ని వందలాది లక్షలాది జనం ముందట నరేంద్ర మోడీ బహిరంగ సభలో చెప్పిండు. అంటే తెలియని వాళ్ళకు తెలిసి చెప్పినట్టే. ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెప్తుండు. అంటే వీళ్ళ కొడుకు సక్కం శుద్ధపూస, నేనేం తప్పు చేయలేదంటే అది ఈయన నమ్మి మనకు చెప్తున్నాడు. నా కొడుకు ఏం తప్పు చేయలేదని చెప్తున్నాడు కాబట్టి తప్పు చేయలేదు అని ఇండైరెక్ట్ గా జనాలకు తెలియడం కోసం కన్నీళ్లు పెట్టుకొని ఆ రోజు ఏడ్చినట్టు మాట్లాడి కొంత సానుభూతిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం బండి సంజయ్ చేసిండు. దానివల్ల నష్టమా లాభం అంటే దానివల్ల ఆయనకు నష్టం వచ్చే అవకాశం ఉంది. ఆ మాటలు ఆ స్టేజ్ మీద మాట్లాడడం వల్ల. చట్టం ముందు అందరు సమానమే, కోర్టులు మాకు ఒక న్యాయం మీకు ఒక న్యాయం కాదు, అందరికి ఒకే న్యాయం చేస్తుంది అన్నాడు. కొడుకుకు టైం ఇవ్వలేకపోయినా అందుకే నాడు చెడిపోయిండు అనే మాటలు మాట్లాడు. టైం ఇస్తే మంచిగా ఉండేమో, నా కొడుకు నేను టైం ఇవ్వకపోయినా అంటే ఇక్కడ చూడండి, దీని డైవర్స్ పాలిటిక్స్. నేను ప్రజాసేవలో ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా, పాదయాత్రలు చేస్తున్నా, ప్రజల కోసం కొట్లాడుతున్నా, నా కొడుకును పట్టించుకోలేదు కాబట్టి అట్లా తయారయ్యిండు. నేను ఈ ప్రజాసేవ చేయకుంటే ఇంట్లో నా కొడుకును మంచిగా చూసుకుంటూనే నాదే తప్పు, నన్ను క్షమించండి అంటున్నాడు. అంటే దీన్ని డైవర్ట్ చేసే ప్లాన్ చేస్తున్నాడు. తండ్రులు ప్రజాసేవ చేసేటువంటి తండ్రుల కొడుకులు అందరూ చెడిపోయిర్రా? టైం ఇయ్యలేని తండ్రుల కొడుకులు అందరూ చెడిపోయిర్రా? బండి సంజయ్ సమాధానం చెప్పాలి. దీనికి వెనక వేసుకొచ్చే ప్రయత్నమే చేస్తున్నాడు తప్ప నిజంగా తప్పు చేసిండు కాబట్టి అరెస్ట్ చేయరు. నిజంగా ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకు తప్పు చేసిండు, తప్పు చేస్తే అరెస్ట్ చేయరు అని చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత కేంద్ర మంత్రి హోదాలో ఆ కేసును నిర్వీర్యం చేసి ఆయన తన కొడుకును కాపాడుకోవచ్చు. కానీ ముందే తన కొడుకు మంచోడు అనేటువంటి సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. జనాలలో మంచోడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాలో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతోటి ఆ హనీ ట్రాప్గా ప్రచారం చేయించిండు బండి సంజయ్. ఈ హనీ ట్రాప్ అని డైవర్ట్ చేసిన వాళ్ళకు ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగితే తెలుస్తుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్లు హనీ ట్రాప్ అని చేసిన వాళ్ళకు వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ కుటుంబంలోనో చేస్తే వాళ్ళకి హనీ ట్రాపా ఏం ట్రాపో తెలిసేది. ఒక ఆడపిల్ల బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళంతా కూడా కేసును పక్కదారి పట్టించడం కోసం డబ్బులు తీసుకొని చేస్తున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. నా కుటుంబానికి నిప్పు అంటించిర్రు, మరి ఆ నిప్పు ఎవరు అంటించిర్రు? రేవంత్ రెడ్డి అంటించిండా, బీఆర్ఎస్ వాళ్ళు అంటించిర్రా, బీజేపీ వాళ్ళు అంటించిర్రా? అంటియాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే నా కొడుకు ఏం పాపం తెలియదు, ఇది రాజకీయం చేస్తుర్రు, నా ఎదుగుదలను ఓర్చుకోలేక అన్నాడు.
మరి మీ ఎదుగుదలను ఓర్చుకోలేక ఎవరు రాజకీయం చేసిర్రు? బీజేపీ వాళ్ళు చేసిర్రా, సొంత పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రా, బీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రా? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే మీకు నష్టమే లేదు, ఎందుకంటే అధికారంలో లేదు కాబట్టి. కాంగ్రెస్ వాళ్ళు చేస్తే నష్టం. కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఉంటే మీకు ఇండైరెక్ట్గా ఎందుకు సపోర్ట్ చేస్తారు అనేది మనం ఒకసారి చూడాలి. అంటే ఇక్కడ దొరికిపోయిన దొంగ బండి సాయి భగీరథ్, ఆయనను కాపాడుకోవడం కోసం బండి సంజయ్ తన రాజకీయ జీవితాన్ని పణంగా పెడుతున్నాడు. ఒక్కొక్క మెట్టే ఎక్కి రావచ్చు, తన తాత పేరో ముత్తాత పేరో నాన్న పేరో చెప్పి రాజకీయాల్లోకి రాకపోవచ్చు, ఆయన ఒక కార్పొరేటర్ స్థాయి నుండి కేంద్ర సహాయ మంత్రి స్థాయికి రావచ్చు, కాదనడం లేదు. జెండా బట్టి రావచ్చు, కాదనడం లేదు. కానీ అంత కష్టపడి వస్తే తన కొడుకు ఇలా వేయాలని రాజ్యాంగంలో రాసిందా? తన కొడుకును సరైనటువంటి దారిలో పెట్టుకోలేనటువంటి బండి సంజయ్ దేశ ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు? పైగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. దేశాన్ని కాపాడాల్సినటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బండి సంజయ్ తన కొడుకు చుట్టూన్నటువంటి వాళ్ళను కాపాడుకోలేకపోతున్నాడు. తన కొడుకు డ్రగ్స్కు బానిసై, మందుకు బానిసై, అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే కాపాడుకోలేని పొజిషన్లో ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందా? ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగాలా లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి? ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం మీద బండి సంజయ్ ఒక్కొక్క మెట్టి ఎక్కి వచ్చినటువంటి మాట వాస్తవమే కావచ్చు, కానీ ఇప్పుడు ఒక్కొక్క మెట్టి దిగిపోవడం కాదు, ఒకేసారి కుప్పకూలిపోయే అవకాశాలు రాజకీయంలో ఉన్నాయి. ఎందుకు? ఇంకా మోడీ దృష్టికి పూర్తి స్థాయిలో ఈ విషయం పోనట్టుంది. ఒకవేళ పోతే మాత్రం అంటే బీజేపీ రాబోయే కాలంలో తెలంగాణలో పెరగడానికి, ఎదగడానికి అవకాశాలను ఆచితూచి కేంద్ర నాయకత్వం పరిశీలిస్తుంటే బండి సంజయ్ దానికి తూట్లు పొడిచే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పటిదాకా బండి సంజయ్ అంటే బీజేపీని పెంచే నాయకుడుగా అందరు కనబడ్డాడు. కానీ ఇప్పుడు తన కొడుకు వల్ల బీజేపీని చుంచే నాయకుడుగా కాబోతున్నాడా? నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే నిజాయితీగా ఉన్నట్టు బీజేపీ నిజమైన పార్టీగా జనంలోకి పోతుంది. లేకపోతే ఒకవైపు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను బెదిరింపులు, ఈడీ రైడు, సిబిఐ దాడులు ఇవన్నీ చేస్తూ తన పార్టీలో చేర్చుకుంటూ బీజేపీ అప్రతిష్ట పాలైంది. అధికారంలోకి రావచ్చు, ముఖ్యమంత్రులు ఎక్కువ కావచ్చు, ఎమ్మెల్యేలు ఎక్కువ కావచ్చు, కానీ జనాలలో అప్రతిష్ట పాలైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి దొంగలకు, ఇట్లాంటి పోక్సో కేసు నిందితులకు సపోర్ట్ చేస్తే బీజేపీని రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు బొందబెడతారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. కాబట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పుడైనా బీజేపీ కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ని బర్తరఫ్ చేసి ఆ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం నుండి ఒక మంచి నాయకుడికి ఇస్తే బీజేపీ భవిష్యత్ తెలంగాణలో ఉంటుంది. లేకపోతే బీజేపీకి తెలంగాణలో నామరూపం లేకుండా బండి సంజయ్ రూపంలో పోతుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం